ఆకాశవాణి ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం వింటారు. జనం జనంతో ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యమొక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఎన్నికల ప్రకటన రావడంతోనే అందరి బాధ్యతలు పెరుగుతాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిజాయితీగా జరగడానికి అందరూ అవగాహనతో ఓటు వేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ జరుగుతాయి. ప్రజాస్వామ్యం గొప్పతనం ఇదే కదా. ఓటు వేయటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటమే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ. ఇప్పుడు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఏం చెప్తారో విందాం. మేం పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఓటేయాలని ఓటర్లందరినీ కోరుతున్నాం. మా ఎన్నికల సంఘం సభ్యులందరం సిద్ధమయ్యాం. మీరందరూ మాతో చేతులు కలపండి. ప్రపంచంలోనే అతిపెద్ద సజీవ ప్రజాస్వామ్యంగా పేరున్న మన భారత ప్రజాస్వామ్యంపై అందరి దృష్టి ఉంటుంది. ఇక్కడ ఎన్నికలనేవి ఒక పండుగ. ఈ పండుగ ప్రజాస్వామ్య వర్ణాలను నింపుకుంటుంది. ఈ పండుగలో దేశ ప్రజలందరూ భాగస్వాములవుతారు. అందుకే ఎన్నికల పర్వం దేశానికి గర్వం. ఈ సార్వత్రిక ఎన్నికలను మనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చేలా నిర్వహించడం ద్వారా ప్రపంచంలోని ఎన్నికల ప్రజాస్వామ్యానికి ఒక దిక్సూచిలా మన దేశం నిలిచేలా చేయాలన్నదే మన సంకల్పం. నిజమైన ప్రజాస్వామ్య పండుగ వాతావరణాన్ని అందించడమే మా ధ్యేయం. మిత్రులారా, నమస్కారం. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఏం చెప్పారో విన్నాం కదా. 18వ లోక్సభ ఎన్నికల ప్రకటన సందర్భంగా వారు ప్రసంగించారు. ఓటర్లకు గొప్ప స్ఫూర్తినిచ్చారు. ఎందుకంటే ఎన్నికల పండుగ దేశానికి గర్వకారణం. మరి ఇవాల్టి మన టాపిక్ కూడా అదే, ఎలక్షన్ అనౌన్స్మెంట్, ఎన్నికల ప్రకటన గురించన్నమాట. మిత్రులారా, ఎన్నికల నిర్వహణ కృషిలో ఎన్నికల సంఘం పనితీరును అంచనా వేయటం అంత సులభం కాదు. ఎన్నో కార్యక్రమాలను వారు పారదర్శకతతో, గొప్ప సామర్థ్యంతో నిర్వహిస్తారు. అందరి కోసం ఎంతో స్పష్టమైన రీతిలో నియమ నిబంధనలు అమలు చేస్తారు. సరిగ్గా చెప్పారు. భారత ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగ సంస్థ. 1950 జనవరి 25న దీన్ని స్థాపించారు. దేశంలో ఓటర్లంతా ఎంతో సులభంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల సంఘం ఎంతో నిజాయితీగా ఎన్నికలు నిర్వహిస్తోంది. ఓటర్లంతా పూర్తి అవగాహనతో ఓటు వేయటానికి పలు విధాలుగా పాటుపడుతుంది. ఎన్నికల ప్రక్రియను మరింత క్రియాశీలం చేస్తుంది. అత్యధిక సంఖ్యతో ఓటర్లంతా ఓటు వేసేలా చూస్తుంది. ఎంత ఎక్కువ మంది ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి అంతగా గౌరవం పెరుగుతుంది. లోక్సభ యొక్క పదవీ కాలం పూర్తి కావడానికి ముందే సరైన రీతిలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం భారత ఎన్నికల సంఘం యొక్క కర్తవ్యం. అందరి భాగస్వామ్యంతో సమగ్ర, సమ్మిళిత మరియు సురక్షిత ఎన్నికలు, ఇంక్లూజివ్ అండ్ సెక్యూర్ ఎలక్షన్ నిర్వహింపజేయటానికి ఎన్నికల సంఘం కట్టుబడి ఉంది. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఏం చెబుతున్నారో మరోసారి విందాం రండి. పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు మా టీం సభ్యులందరికీ అవసరమైన శిక్షణ ఇచ్చి వారిని సిద్ధం చేశాం. ఓటర్లు ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేకుండా, అవసరమైతే మేమే మరో మైలు దూరం ఎక్కువ నడిచి అయినా సరే మీ వద్దకు మేమే రావడానికి సిద్ధమయ్యాం. మా ఉద్యోగులందరూ సంసిద్ధంగా ఉన్నారు. అది పర్వతాలపైన మంచులోనైనా సరే, అడవిలోనైనా సరే, నదులు దాటి అయినా సరే, గుర్రమెక్కైనా వస్తాం, హెలికాప్టర్లోనైనా వస్తాం, ఏనుగు ఎక్కైనా వస్తాం. ఓటర్లు ఓటు వేసేలా ఎక్కడికైనా చేరుకుంటాం. गाँव-गाँव और शहर-शहर में ये अभियान चलाएंगे,
हर एक वोट बहुमूल्य है, सबको ये बदलाएंगे। हर चुनाव में वोट डाल के, हर चुनाव में वोट डाल के अपना फर्ज निभाएंगे। భారత రాజ్యాంగంలోని 324వ అధికరణం ఎన్నికలు నిర్వహించే బాధ్యతను భారత ఎన్నికల సంఘానికి అప్పగించింది. అవునవును, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 14వ సెక్షన్ ద్వారా కొత్త లోక్సభను ఎన్నుకోవటానికి ఎన్నికలు నిర్వహించే నిబంధన ఉంది. పాత లోక్సభ యొక్క పదవీ కాలం ముగియడానికి ముందుగానే కొత్త లోక్సభ ఏర్పడేలా చూడ్డానికి ఆ ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యానికి ఎన్నికలు జరిపించడం కూడా అతి పెద్ద బాధ్యతగా ఉంది. ఆ బాధ్యత భారత ఎన్నికల సంఘానిది. ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన నుంచి ఫలితాల ప్రకటన వరకు ప్రతి విషయాన్ని నిర్దేశిస్తూ, నియంత్రిస్తూ, ఎప్పటికప్పుడు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. మిత్రులారా, ప్రస్తుత లోక్సభ యొక్క పదవీకాలం పూర్తి కావచ్చింది. అందుకే దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు కూడా ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. పదండి విందాం, ఈ కుటుంబం వారు ఏం మాట్లాడుకుంటున్నారో. మొదటిసారి ఓటు వేస్తున్న యువతి సమీరా, వాళ్ల నాన్న, బాబాయ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని లోక్సభ ఎన్నికల గురించి చర్చించుకుంటున్నారు. పదండి పదండి, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విందాం. పదండి. అమ్మా సమీరా, ఎన్నికల గురించి, ఎన్నికల సంఘం గురించి, వారి కార్యక్రమాల గురించి కాస్త వివరంగా చెప్పగలవా? తప్పకుండా నాన్న, మీరడిగితే చెప్పాల్సిందే. ఆహా. పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ కదా, నీకన్నీ తెలుస్తాయి. భారత ప్రజాస్వామ్య ప్రక్రియను ఏది క్రియాశీలం చేస్తుందో చెప్పు సమీరా. నాన్న, అమ్మా. ఎన్నికలనేవి ప్రజాస్వామ్యంలో ప్రధానమైన ప్రక్రియగా ఉన్నాయి. ఎన్నికల ద్వారా ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. మరి ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎవరిదమ్మా? భారత ఎన్నికల సంఘానిది నాన్న. అలాగా. ఎన్నికల సంఘం లోక్సభకు, రాజ్యసభకు, రాష్ట్రాల శాసనసభలకు, అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికలు జరిపించే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయడం ఎన్నికల సంఘం కర్తవ్యం. ఎన్నికల తేదీలు ప్రకటించడం, ఆ ప్రకారంగా ఏర్పాట్లు చేయడం, పర్యవేక్షణ చేయడం, ఇలా ఎన్నో రకాల కర్తవ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు ఈవీఎంలు, వివిప్యాట్ల ద్వారా జరుగుతున్నాయి కదా. అవును. ఓటింగ్ మిషన్ల పనితీరును గురించి అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సోదాహరణంగా వివరించాలి. ఓటింగ్ మిషన్ల పనితీరును ప్రత్యక్షంగా ప్రదర్శించి అనుమానాలను నివృత్తి చేయాలి. ఈవీఎంలు, వివిప్యాట్లు సక్రమంగా పనిచేస్తాయని భరోసా ఇవ్వాలి. అంతే కదా. అది చాలా మంచి పని కదా. చూడు సమీరా, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఈవీఎంల గురించి మన మొబైల్ యాప్లో కూడా వివరించారు. అవునా బాబాయ్, అదొక్కసారి విందామా? తప్పకుండా. वफा खुद से नहीं होती, खता ईवीएम की कहते हो. EVMs are 100% safe, 100% sure. We know now. చక్కగా వివరించారు కదా. అవునమ్మా. బాబాయ్, తెలుసు కదా, ఓటర్ల జాబితాలు కూడా ఎన్నికల సంఘమే తయారు చేయిస్తుంది. అది ఎంతో బాధ్యతతో కూడిన, ఎంతో అవసరమైన పని. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితా అందుబాటులో ఉంచుతారు. బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా ఓటర్లకు ఓటర్ స్లిప్పులు కూడా ఇంటికి పంపిస్తారు. బాగా చెప్పావమ్మా సమీరా. లోక్సభ పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఎన్నికల కోసం ముందుగా ఎన్నికల ప్రకటన జారీ చేస్తారు, అంతే కదా. అవునన్నా, ఎన్నికల ప్రకటన తర్వాత 3 దశలుంటాయి. నామినేషన్లు, పోలింగు, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు. బాగా చెప్పావు సమీరా. మరి ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. అదేంటంటే ఈవీఎంలకు సంబంధించింది. పోలింగ్ పూర్తయిన తర్వాత అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, వివిప్యాట్లను సాయుధ బలగాల భద్రత మధ్యన భద్రతా భవనాన్ని పంపిస్తారు. తెలుసు కదా మీ అందరికీ. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత మాత్రమే ఎన్నికల సంఘం బాధ్యత పూర్తవుతుంది. అవును బాబాయ్, ఎన్నికల తేదీలు ప్రకటించగానే అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు, అన్ని సంస్థలకు ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. అవునమ్మా. అప్పటి నుంచి ఎన్నికల ఫలితాల ప్రకటన ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల నియమావళి
అమల్లో ఉంటుందన్నమాట. ఎస్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు పార్టీలు స్వతంత్రంగా వ్యవహరించి ఓటర్లకు వాస్తవాలను వివరించాలి. అంతేకాదు అందరూ కూడా స్వతంత్రంగా ఎటువంటి ఒత్తిడికి కానీ ప్రభావానికి కానీ లోను కాకుండా బాగా ఆలోచించి ఓటు వేయాలి. అందుకు ముందుగా అభ్యర్థుల గురించి పూర్తి సమాచారం తెలుసుకొని ఎవరికి ఓటు వేయాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. అవును నాన్న, ప్రతి వ్యక్తి నో యో క్యాండిడేట్ మొబైల్ యాప్ ద్వారా తమ అభ్యర్థికి ఏదైనా నేర చరిత్ర ఉందేమో తెలుసుకోవాలి. ముందే తెలుసుకోకపోతే ఆ తరువాత పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉండదు. అంతే కదా మరి. అవునవును సమీరా, మనమంతా అన్నీ తెలిసిన వాళ్ళం. ఓటు తప్పకుండా వేయాలి, అది మన బాధ్యత కూడాను. సమీరా, బాధ్యత గల పౌరులుగా మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి. ఏమంటావు? చాలా బాగా చెప్పారు నాన్న. जानकारियाँ कितनी दी हो मानो सभी अधूरी है। वोट हमारा किसको जाए इस पे ध्यान जरूरी है। लालच धमकी बेईमानी का ना कोई इसमें रोल है। मत का मोल नहीं है कोई, ये तो बस अनमोल है। हम भारत के భారత ఎన్నికల సంఘం ఓటర్ల కోసం సకాలంలో అవసరమైన సమాచారం అంతా అందిస్తుంది. అదెంతో సులభంగా, వివరంగా, పారదర్శకంగా ఉంటుంది. సమ్మిళిత మరియు సక్రమ ఎన్నికల కోసం అదెంతో అవసరం. ఎన్నికలకు సంబంధించిన అన్ని నియమాలను పాటించడం, ఇతరులకు కూడా నియమాల గురించి తెలియజేయడం భారత పౌరులుగా మన కర్తవ్యం. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు సోషల్ మీడియా గురించి, ఫేక్ న్యూస్ గురించి ఏం చెబుతున్నారో విని తెలుసుకుందాం. सोशल मीडिया के बारे में आप सबसे भी एक अपील है। సోషల్ మీడియా విషయంలో మీ అందరినీ అభ్యర్థించేది ఒక్కటే, కాస్త ఆలోచించండి. వచ్చిన ప్రతిదానిని వేరే వారికి పంపించకూడదు. అది నిజం కాకపోవచ్చు. దాన్ని పూర్తిగా చదివి మిగతా వారికి పంపించవచ్చో లేదో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ना बढ़ाएं। మిత్రులరా, ప్రముఖ గాయకులు, పద్మశ్రీ సన్మానితులు అనూప్ జలోటా గారు ఏం చెప్తున్నారో విందాం రండి. मित्रों, आप केवल मतदाता नहीं हैं। మిత్రులారా, మీరు ఓటర్లు మాత్రమే కాదు, మీరు ప్రభుత్వాన్ని నిర్మిస్తారు. మీ ఒక్క ఓటు విలువ ఎంతంటే ఆ ఒక్క ఓటు దేశాన్ని నూతన దిశ వైపు నడిపిస్తుంది. నా వినమ్ర అభ్యర్థన ఏమిటంటే ఎన్నికల్లో తప్పకుండా పాల్గొనండి. మీకు నచ్చిన ప్రభుత్వం ఏర్పాటయ్యేలా మీ ఓటు తప్పకుండా వేయండి. మిత్రులారా, మిమ్మల్ని ఓ ప్రశ్న అడిగే సమయం రానే వచ్చేసింది. ప్రశ్న శ్రద్ధగా వినండి, ఆలోచించి సమాధానం పంపండి. మీ పేరు, చిరునామాతో మీ సమాధానం వచ్చే సోమవారంలోగా మా వాట్సాప్ నెంబర్కు పంపించండి. నెంబర్ తెలుసు కదా, 9999031950. నెంబరు మరోసారి 9999031950. ఇక ఇవాల్టి ప్రశ్న ఏంటంటే, ప్రశ్న: లోక్సభ ఎన్నికల నిర్వహణ ప్రకటన ఎవరు చేస్తారు? లోక్సభ ఎన్నికల నిర్వహణ ప్రకటన ఎవరు చేస్తారు? విజేత పేరు వచ్చే ఎపిసోడ్లో ప్రకటించడం జరుగుతుంది. విజేతకు సర్టిఫికేట్, బహుమతి భారత ఎన్నికల సంఘం ద్వారా వారి చిరునామాకు పంపించడం జరుగుతుంది. మా గత వారం విజేత ఎవరంటే ప్రతీక్, పాటియాలా, పంజాబ్. గత వారం మేమడిగిన ప్రశ్నకు సరైన సమాధానం నో యువర్ క్యాండిడేట్ కేవైసీ యాప్. భారత ఓటర్లారా, ముందుకు నడవండి. నిజాయితీగా, పూర్తి అవగాహనతో మీ నియోజకవర్గం నుంచి మీ ప్రతినిధిని ఎన్నుకోండి. ఈ కర్తవ్యమే మిమ్మల్ని బాధ్యత గల ఓటరుగా తీర్చిదిద్దుతుంది. మిత్రులారా, ఇక సెలవు తీసుకుందాం. వచ్చే వారం మళ్ళీ ఇదే రోజు ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్ట్యాగ్ ఓటర్ జంక్షన్. మీరింతవరకు ఓటర్ జంక్షన్
భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం విన్నారు.